ప్రతి తెలుగువాడి గుండెల్లో గుడి కట్టుకున్న ఒక గొప్ప పేరు గనక మనం చెప్పాలి అంటే అఫ్ కోర్స్ మొన్న ఆయన పద్మశ్రీ వచ్చింది, కానీ పద్మశ్రీకే ఆయన వచ్చినంత పరవశంలో ఆయన అభిమాన ప్రపంచం అంతా కూడా వాళ్లాడుతున్నదని చెప్తే మాత్రం ఏ మాత్రం అతిశయోక్తి కానే కాదు. చేటీ భవన్ నిఖిల ఖేటీ కదం భవన వాటీ శునాకి పటలీ. ఈ పద్మశ్రీ మిమ్మల్ని ఏ విధంగా ప్రభావితం చేయగలదు? 52 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ అవధాన సరస్వతి పద సేవనాధార ఇది ప్రవాహం. ఈ ప్రవాహం పద్మశ్రీ వరించినది ఇప్పుడు, పద్మశ్రీ వరించినది ఇప్పుడు, పద్యశ్రీ అవధానం నా జీవనమెప్పుడు. పద్యమును నూతనంగా సృష్టించాలి. ఎవరో చెప్పిన పద్యములు చెప్పడము కాదు, అవధాని అయిన వాడు రసాత్మకమైన పద్యము కవిత్వముగా సభలలో ఆశువుగా చెప్పగలగాలి. నా సాధన అంతా ఇదే. ఎంచుకునే వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్పలేరు, రావాలనే వాళ్ళ తపన, రాని వాళ్లకు రావాలనే న్యాయమే కదా. మరి న్యాయం కదా. ఇప్పుడు ఎవరెవరికి మందకృష్ణ మాదిగ గారికి వచ్చింది సంతోషం పరమానందం, బాలకృష్ణ గారికి వచ్చింది సంతోషం పరమానందం. చాలా సంతోషం. మీరు అమ్మగారు ఊసెత్తనంటే ఓ ప్రశ్న అడుగుతాను. చెప్పండి. ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి నోబెల్ వచ్చినప్పుడు కూడా ఆయన 3 సార్లు స్టీమర్ ఎక్కి లండన్ వెళ్ళి అంతకు ముందు నోబెల్ వచ్చిన W.B. Yeats చేత తన గీతాంజలి పుస్తకానికి ప్రిఫేస్ రాయించుకుంటే అది అప్పుడు నోబెల్ బోర్డు మీదకి వెళ్ళింది. ఇలాంటివి లౌక్య రీతులు ఉంటాయి ఇన్ జనరల్ గా. నోబెల్కే, పద్మశ్రీకి, పద్మభూషణ్లకి, వీటికి కూడా అలాంటి తరీకాలు ఉన్నాయని వింటూ ఉంటాం. అసలు మీకు ఏ పాయింట్ ఫేవర్ చేసింది? మిమ్మల్ని అసలు ఎవరు గుర్తించారు? నాగేంద్ర కుమార్ చాలా ఒక మంచి ప్రశ్న వేస్తున్నారు. దానికి మళ్ళీ నా వ్యక్తిత్వానికి ఏమో ఎన్టీ రామారావు గారు లాంటి మహానుభావుడికి, యుగ పురుషుడికి భారతరత్న తప్పిపోయింది. ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు లేరు. ఇప్పుడు రావాలి, కోరదాం. అంత గొప్పవాడికి దీంట్లో ఒక రహస్యం ఉందండి. మోడీ అన్న వ్యక్తి ఒక ఈ సనాతన ధర్మం మీద చాలా పెద్ద వ్యవహారం నడుస్తుంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సనాతన ధర్మము ఆ పేరులోనే ఉన్నది కదండి. సనాతనము ఏ మతము పుట్టని నాడు పుట్టినటువంటి మహాధర్మం ఇది. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. నిజంగా ఈ స్పెషల్ టచ్ అనే ప్రోగ్రామ్ కి ఇంతకన్నా స్పెషల్ గెస్ట్ దొరకడం ఈ సమయ పట్టికలో చాలా దుర్లభం. ఎందుకంటే ఆ మహానుభావుడు ఈ అవధాన కళకే ఒక అలంకార ప్రాయమై ఈ అవధాన కళకి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కిరీటాలని సమర్పించి ప్రతి గుండెలోని గుడిగా మిగిలి సరస్వతి రూపంగా, కుంభావ సరస్వతిగా అనేక కోట్ల మంది మన్ననలు, జేజేలు పొందిన ఆ మహానుభావుడు ఇంకెవరో కాదు. అఫ్ కోర్స్ ఆయనకి మధ్యనే పద్మశ్రీ వచ్చింది. బట్ పద్మశ్రీ ఆయనకు వచ్చినట్టు కాదు, ఆయనే పద్మశ్రీకి వచ్చినట్టు. అండ్ ఆయన ఎవరో కాదు, మాడుగుల నాగపణి శర్మ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అదే పద్మశ్రీ మాడుగుల నాగపణి శర్మ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయనకు మీ అందరి తరఫున సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. గురుగారు సంతోషం, స్వాగతం, సుస్వాగతం, ఆశీర్వచనం. ఇంతకన్నా గొప్ప క్షణాలు చాలా అరుదుగా లభిస్తుంటాయి గురుగారు. ఈ సరస్వతి అమ్మవారి సముఖంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు ఆ అమ్మవారి మీద పద్యంతోనే మీ కార్యక్రమాన్ని బిగిన్ చేస్తా గురుగారు. యా కుందేందు తుషారహార ధవళా, యా శుభ్ర వస్త్రాన్విత, యా వీణా వరదండ మండితకరా, యా శ్వేత పద్మాసన, యా శ్వేత పద్మాసన.
స్వాగతం గురువు గారు, స్వాగతం. సంతోషం అయ్యా. ఈ పద్మశ్రీ అన్నది అంటే సందర్భం కాబట్టి దాని మీద మాట్లాడాలి. ఈ రోజున పద్మశ్రీ మీకేం అలంకారం కాదు నాకు తెలుసు. పద్మశ్రీకే మీరు అలంకారం. మీలాంటి మహనీయులు అటువంటి బిరుదులకి ఒక వన్నె తీసుకొస్తుంటారు, బంగారానికి తావి అబ్బినట్టుగా. కాకపోతే ఈ లౌకిక ప్రపంచంలో, ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ లో దీనికి ఒక ఇంపార్టెన్స్, దీనికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. తమకి పద్మశ్రీ వచ్చినప్పుడు ఈ పద్మశ్రీ మిమ్మల్ని ఏ విధంగా ప్రభావితం చేయగలదు? ఏ విధంగా ఇది మీకు చాలా అద్భుతమైన అవకాశంగా ఇది నిలబడగలదు అన్న దాని మీద మీరే చెప్పాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమన్మంగళధారణం శ్రిత జగద్వాంఛావళే పూరణం కళ్యాణాభరణం కళా వితరణ ప్రాణం కుసుంభారుణం మంజీరావరణం మహాకవి మనఃపంకేరుహ ప్రేరణం అంబాయాశ్చరణం వ్రజామి శరణం వాగ్వైదుషీ కారణం. ఎప్పుడో బీహార్ రాజభవన్లో పెండేకంటి వెంకట సుబ్బయ్య గారు గవర్నర్గా ఆనాడు పిలిచి అక్కడ సంస్కృత అవధానం ఏర్పాటు చేస్తే సంస్కృత విద్వాంసులు ఎందరో పాల్గొన్న ఆ సభలో ఇది ప్రారంభము. ఒక ప్రార్థనా శ్లోకంగా ఈ శ్లోకం చెప్పాను. ఇది అక్కడ మహా విద్వాంసులందరికీ చాలా నచ్చినది. అక్కడ అనేక శ్లోకాలు ఉన్నాయి, అందులో ఇది ప్రధానమైనది. అలా ఇవాళ ఆ సరస్వతి దేవి చరణారవిందమును స్మరిస్తూ శ్రీకరమందార సింధూర తిలకంబు ఫాలభాగమునందు గ్రాలుచుండ విరిదండ మెడ నిండ విరిదండ జడ నిండ పరిమళమ్ములు చింద కందోయి చిరుచల్వ కందళింప కర్రకంజముల పొంచి ఘన విపంచి కయంచి కర్రకంజముల పొంచి ఘన విపంచి కయంచి అతిలోక శుశ్రావ్య శృతుల నీన రాజహంసముపైన రాజతాక్షమునూని మందస్మితాస్యై విందుగుల్ప సారసోదీర్ణ సువితీర్ణ జ్ఞానపూర్ణ భారతీదేవి సత్కృపా భాగ్యమహిమ తల్కులు లయుచు నేడు నానాల్కపైన ఇంపు ఘటించి ఇక నటించుగాక. ఇది కూడా ఒక సభలో సరస్వతి ప్రార్థన. ఇలా ప్రతి సభలోనూ ఏవో కొత్త ప్రార్థనలు చేస్తూనే ఉంటాను. 52 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ అవధాన సరస్వతి పద సేవనాధార ఇది ప్రవాహం. ఈ ప్రవాహంలో ఎందరో మహాత్ములు మహనీయులు ఈ అవధానానికి, అవధాన విద్యకు, అవధాన కళకు బాసటగా నిలిచినటువంటి మహనీయులు ఎందరో. ఎందుకంటే ప్రతి అవధాని భుజము మీద ఒక శాలువా కప్పాలి, ఆయనకు చక్కని భోజనం పెట్టాలి. ప్రతి పండితులు అధ్యాపకులు ఉంటారండి, ఉపన్యాసకులు ఉంటారు. వీళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు ఏమీ కాంక్షించరు. ఒక సత్కారము, నమస్కారము, ఒక చిన్న ప్రశంస కోరుతారు. వాళ్ళే కవులు, పండితులు. అందువల్ల వీళ్ళు ఎక్కడ సుభిక్షంగా సంతోషంగా ఉంటారో ఆ రాష్ట్రము క్షేమంగా లాభంగా అలరారుతుందండి. కవులు వీళ్ళకేమి వర్గాలు లేవు, వీళ్ళకేమి కులాలు లేవు, జాతులు లేవు, మతాలు లేవు. సర్వ అతీతమైనటువంటిది ఒకటే కవి కులం, పండిత కులం. ఇది కవి పండిత గాయకులు. అందువల్ల వీళ్ళు ఏమిటంటే చాలా చిన్నదానికి సంతోషిస్తారు. అయితే ఆ చిన్నది సరిగ్గా లేకపోతే కూడా నొచ్చుకుంటారు. అందువల్ల వీళ్ళని చాలా మృదు స్వభావులు కాబట్టి వాళ్ళతో చాలా జాగ్రత్తగా. అందుకే నేనేమన్నాను, ప్రతి పండితుడొకరేకౌ సభా విభవ కల్హారం ఓ దేవి నీ మెడలో వసివాడనిహారం. నా సభల్లో 1000 మంది, 2000 మంది, 2116 మంది, 50 మంది, 100 మందిని ఎక్కువ వేసుకోండి, ఇలా పాల్గొన్నారు అంటే ప్రతి పండితుడు ఒక రేకు ఆ మహాపద్మములో. నాగఫణి శర్మ ఒక్కడే లేడక్కడ. అదే, మీరు కూడా ఒక రేకు, నేను కూడా ఒక రేకు అందులో. అదే మరి. అంతే తప్ప
ప్రతి పండితుడు ఒక రేఖవు సభా విభవ కలహారం అన్నాను. అది పద్మము, మహాపద్మము. చాలా గొప్ప ఈ పద్మము ఓ దేవి నీ మెడలో వసి వాడని హారం. ఈ పద్మము ఒకటి కాకుండా ఇలాంటి శతసహస్రదళ పద్మములను ఒక హారముగా కూర్చుతున్నాను ఇన్ని పద్యాలతో. ఇది నీ మెడలో ఒక దివ్య హారము. ఇది ఇవాళ చెప్పలేదు. నేను ద్విశతావధానము దానికన్నా మహాసహస్రావధానము, దానికన్నా ముందు ద్విశతావధానము. రవీంద్ర భారతిలో ద్విశతావధానము చేస్తున్న సందర్భంలో సంస్కృతాంధ్ర భాషల్లో మొట్టమొదటిసారి ద్విశతావధానం. ఇది చేశాక అనేకులు అనుసరించారు. సంస్కృతాంధ్ర భాషలలో మహాశతావధానం ఇది చేశాక ఎందరో అనుసరించారు. సంస్కృతాంధ్ర భాషలలో ద్విసహస్ర అవధానము, బృహత్ ద్విసహస్ర అవధానం. ఈ పేర్లన్నీ నేనే పెట్టాను. ఆ అనుగ్రహం అమ్మవారు ప్రసాదించింది. దాన్ని ఎప్పుడూ గర్వంగా స్వీకరించలేదు. ఇది నాకు ఈ భాగ్యమును ప్రసాదించినవు తల్లి నీవు అనే నేను అప్పటికీ ఇప్పటికీ భావిస్తున్నా. అందువల్ల పద్మశ్రీ ఇవాళ నేను చమత్కారంగా అదే చెప్తున్నాను. పద్మశ్రీ వరించినది ఇప్పుడు, పద్మశ్రీ వరించినది ఇప్పుడు, పద్యశ్రీ అవధానం నా జీవనమెప్పుడు. ఈ పద్యశ్రీ నిరంతరము నాకు పద్యశ్రీతోనే నా ప్రవర్తన పరివర్తన అంతా దానితోనే. నాకు ఇంకా దాని పరిక్రమము చేయటమే నా పని. అందులో ఒక పరిసేవనము, పరిషేచనము మొత్తం అందులోనే నా జీవితం అంతా. అందువల్ల దానిని ప్రభుత్వము గుర్తించినదో అమ్మవారి దయయో, అది అమ్మవారి దయయే ప్రభుత్వం గుర్తించటము, ప్రజలు గుర్తించటము, అనేక జనావళి. నాకు ప్రజలు నా పద్యముతో, నా గళముతో, నా అవధానముతో నిరంతరము ప్రజలు తిరుగుతూ ఉన్నారు. మన రెండు రాష్ట్రాల్లోనూ తెలుగు ప్రజలు, భారతదేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు అందరూ కూడా నా అవధానం అంటే ప్రాణం అందరికీ. నా పద్యం అంటే ప్రాణం. నా పద్యం కోసమే కూర్చుంటారు ఎన్ని గంటలైనా. అవునండి. నా శ్రోతలు ఉచ్చైశ్రవులు అన్నాను. నా శ్రోతలు ఎప్పుడు ఉచ్చైశ్రవములాగా ఉత్తమాశ్వములు అన్నాను. అంటే ఉచ్చైశ్రవమునకు గుర్ర చెవులు ఇలా నిక్కబడుచుకొని ఉంటాయి. అంటే ఎప్పుడు వినాలి వినాలి అని ఉంటారు. అలా నా శ్రోతలు అట్లా ఉంటారు అని నాకు ఒక ఆనంద పర్వము, గర్వము కాదు, పర్వం, ఆనంద పర్వము అది. అట్లా అమ్మవారి యొక్క దయా విశేషముతో 52 సంవత్సరాలు ఇందులో చేస్తూ ఉండగా ప్రభుత్వము కూడా కళ అని ఇచ్చారు. ఇందులో ఇచ్చిన ప్రత్యేకత ఏమిటంటే ఏదో సాహిత్యము అని సహజమైన విభాగములో వెయ్యకుండా మొట్టమొదటిసారి ఇది నేను ఆ పడిన తపనకు ఒక చిన్న గుర్తింపుగా భావిస్తున్నా నేను. కారణం ఏమంటే ఇది కళ, ఇది అవధానానికి ఇస్తున్నామయ్యా అన్నారు. బ్రహ్మాండం. అవధానానికి ఇవ్వటం అన్నది ఇది మొట్టమొదటిసారి. అది నాకు పరమానందమును కలిగిస్తున్న సన్నివేశం. ఎందుకంటే మీరు ఆ మొత్తం ఆ ప్రక్రియను పట్టుకునే ఇన్నాళ్ళ మీ ప్రవాసం, అందులో కష్టమో నష్టమో లేదా స్పష్టమో ఇష్టమో ఏదైనా నాకు చాలా ఇష్టమైనది దానిలోనే ఉన్నాను. అవునండి, అవును. నేను ఎక్కడ మధ్యలో ప్రసంగాలకు చాలా జనం వస్తున్నారని ప్రసంగాలకు పోలేదు. అవధానంలోనే ప్రసంగం కూడా ఒక భాగం అంతే. అందువల్ల ప్రసంగము అవధానం నా దృష్టిలో అవధానమే గొప్ప. ఎందుకంటే ఈలో సృష్టి అనే అంశం ఉన్నది. పద్యమును నూతనంగా సృష్టించాలి. ఎవరో చెప్పిన పద్యములు చెప్పటము కాదు. అవధాని అయిన వాడు రసాత్మకమైన పద్యము కవిత్వముగా సభలలో ఆశువుగా చెప్పగలగాలి. నా సాధన అంతా ఇదే. నేను చెప్పిన పద్యాలు ఎన్నో జనసామాన్యంలో ప్రసిద్ధములై ఉన్నాయి. నేను అలవోకగా సభలో చెప్పినవి చాలా సాధారణంగా. అయ్యా ఉద్యోగము నిరుద్యోగం ఏమిటన్నాడు. ఎవడుద్యోగమటంచు తాన్ తిరుగడో ఈ దేశపున్ రాజువాడు అని పద్యం మొదలు పెట్టారు. నిరుద్యోగ సమస్య మీద పద్యం చెప్పమన్నారు. నిరుద్యోగ సమస్య అని చెప్పలే నేను. ఎవడు ఉద్యోగమటంచు తాను తిరుగడో, వాడు ఆ ప్రమాణ పత్రములను, సర్టిఫికేట్లను భిక్షాపాత్రికగా పట్టుకొని ఎవడు తిరగడో వాడు ఈ దేశానికి రాజు అన్నాను. ఎప్పుడు మహాసహస్రావధానంలో చెప్పాను ఈ పద్యం. ఎవడు ఉద్యోగమటంచు తాను తిరుగడో ఈ దేశపున్ రాజు వాడు. కాబట్టి వాడు ఉద్యోగములు ఇచ్చేవాడు కావాలి, ఉద్యోగవంతుడు కావాలి, ఉద్యోగి కారాదు. ఉద్యోగవంతుడు బాగుంది. వాడు ఉద్యోగం అంటే అనేక ఉద్యోగములు కలవాడు, వాడు ఎందరికో ఉద్యోగాలు ఇవ్వగలవాడు. మన తెలుగులో ఉద్యోగం అంటే ఇది. కానీ సంస్కృతంలో ఉద్యోగ అంటే ప్రయత్నము అని అర్థం.
ఆ ఉద్యోగానికి ప్రయత్నార్థం. తెలుగు ఉద్యోగవంతుడు కావాలి ప్రతివాడు, అంటే ఒకరికి ఉద్యోగం ఇచ్చేవాడు కావాలి కానీ వీడు అడిగేవాడు కావద్దు. దానికే ఇప్పుడు భారత ప్రభుత్వమైనా మన ప్రభుత్వాలైనా కూడా ఏం పెడుతున్నారు, స్వయం పోషకముగా ఏదైనా చిన్న వ్యాపారాలు పెట్టుకోండి, మీరే ఎదగండి, మీకేదో సహాయం చేస్తున్నామని ప్రభుత్వాలు ఇలాంటి పథకాలు పెట్టడానికి కారణం అదే. అందరికీ ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి, ఎందుకు రావాలి? అసలు ఒకరి దగ్గర నువ్వు పని చేయాలని ఎందుకు అనుకుంటావు? నువ్వే చెయ్యి, నువ్వే ఒకరికి పని ఇచ్చేవాడివిగా కా. ఈ జాతీయమైన ఎన్నో కళలు ఉన్నాయి మనకు. నిర్మల్ ఉంది, ఎంత అందమైన బొమ్మలు, ఎంత అందమైన బొమ్మలు. అక్కడ కొండపల్లి ఉంది, ఎంత మంచి బొమ్మలు. ఏటికొప్పాక ఇవన్నీ ఎవరు చేయాలి? ఈ కళలు ఏమైపోవాలి? ఇవన్నీ మనకు ఒగ్గు కథ ఉంది, హరికథ ఉంది, బుర్ర కథ ఉంది. ఇవన్నీ ఏమైపోవాలి? వాళ్ళందరూ ఉద్యోగాలలోకి వెళ్ళిపోతే ఈ కళలు ఏమైపోతాయి? రేపు మన సంప్రదాయం ఏమవుతుంది, మన జాతి ఏమవుతుంది, మన భాష ఏమవుతుంది? అట్లాంటి ఒక అరుదైన తెలుగు కళ అవధానం, ఒక భారతీయ కళ అవధానం. అన్ని భాషలలో అవధానమున్న తెలుగు వాళ్ళల్లో అవధానానికి ఉన్న ఒక జేగీయమానత్వము ఏ ఇతర భాషలలోనూ అంతగా లేదు. ఉన్నదండి, తక్కువ భాష ఉన్నది, అన్ని భాషల్లో ఉన్నది. కన్నడంలో ఉన్నది. మనల్ని చూసి నేను అవధానాలు చాలా ప్రచండంగా మొదలుపెట్టిన తర్వాత కన్నడంలో అవధానాలు మొదలు పెట్టాడు. ఆర్ గణేష గారని ఆయన మొదలు పెట్టాడు. ఆయన నన్ను చూసి మొదలు పెట్టారు. ఆయన నేను అప్పటికి చాలా మధ్యాహ్న మార్తాండుని వలె అవధానాలు చేస్తున్నాను. నా మహాసహస్రావధానము, ద్విసహస్రావధానము ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళు మొదలు పెట్టారు. అది అందరూ మొదలు పెట్టాలి. మన కోరిక అదే. ఇది అంతా విశ్వవ్యాప్తం కావాలి. ప్రతివాడు దీనిని ఆదరించాలి, ప్రతివాడు దీనిని కిరీటముగా నెత్తిన పెట్టుకోవాలి. కరెక్ట్. మన ఆకాంక్ష అదే, ఆశయం అదే. అది ఇప్పుడు ఈ కళని నార్మల్ గా ఈ కార్యక్రమాన్ని మీరు ప్రారంభించే రోజుల్లో మీకు ఒరిజినల్ గా ఇటు పక్కకి మీరు మొగ్గు చూపడానికి కానీ ఇటు పక్కకి మీరు అడుగులు వేయడానికి మీకు స్ఫూర్తిగా ఒక ఇన్స్పిరేషనల్ పాయింట్ అని ఒకటి ఉంటుంది కదా, అవధానాలు అని అన్నది. అంటే చదువుకున్న వాళ్ళు మీరు లెక్చరర్ గా కూడా ఎక్కడో కొన్నాళ్ళు పనిచేశారు, బట్ ఇటు పక్కకి ఒక సడన్ షిఫ్ట్ తీసుకున్నారు. దానికి ప్రధానమైన కారణం అది అట్లా ఏమి హఠాత్తుగా, అంటే సడన్ అన్నారు మీరు. నేను హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం ఏమి కాదు. నేను పుట్టుకతోనే అవధానిని, కవిని. నాకు చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు, మా నాన్నగారు నాగభూషణ శర్మ గారు, మా అమ్మ సుశీలమ్మ నాకు అమరము, ఆంధ్రనామ సంగ్రహము, రామాయణ భారత భాగవతాదులు ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి పోతన భాగవత పద్యాలు చాలా నా నోటికి వచ్చు నా 8 ఏళ్ల వయస్సులో. అట్లా ప్రస్థానము ప్రారంభమైంది. చుట్టూ ఉన్న మహాత్ములు పెద్దవాళ్ళందరూ నువ్వు అవధానం చేయాలయ్యా అని ప్రోత్సహిస్తూ ఉన్నారు. నా 13వ ఏట నేను అవధానం చేశాను. అప్పటికి నేను మంచి మంచి కొన్ని కవితా ఖండికలు రాశాను. 13 ఏళ్లప్పుడు నాకు ఆ పదాలకు కూడా అర్థము పూర్తిగా తెలియదు. అంటే ఒక ప్రవాహంలాగా ఆమె దయతో పొంగినది తప్ప నేను రాశాను అంటే దానికి విలువ లేదు. ఒక వెల్లువ అంతే, వెల్లువ అది వచ్చినది, అది పొంగినది తప్ప పొంగించడానికి మనకున్న శక్తి ఏమీ లేదు. అందువల్ల అలా నేను ప్రమధులందరూ పాడ ఫణిగణములు నాడ పార్వతీ ప్రముఖులు పర్రగె సయ్యని చూడ కాల్గజ్జ సవరించ నన్నాత్రియంబకుడు కీల్గంటు విదలించ మిన్ను గ్రక్కదల డమరుకము జల్లిపించ ఢం ఢం అననిపించే అమర సంఘముతోడ అంతటా క్రిక్కిరిసే డమరుకము జల్లిపించే ఢం ఢం అననిపించే ఐవున్నురుక్కులంతటా వినిపించే క్షీరాబ్ధిలో తేలు కీలానుగామయై భాలాక్షు నేత్రము ప్రజ్వలించే జయ జయ మహాదేవ సౌధీకృత గ్రావ సతత నృత్య విరావ సత్యభావ. ఇది 14 ఏళ్ల వయస్సులో రాసే కవిత్వం కాదు. ఇది ఏదో ఆమె దయ పొంగితే వచ్చేది తప్ప, ఆ పొంగు తప్ప ఇది ఎవరి హంగు కాదు. అందువల్ల ఇదంతా ఆమె దయాభిక్ష, అక్షర భిక్ష. అది అయితే ఇటీవల రోజుల్లో మీరు ఇందాక దాని గురించి చిన్న ప్రస్తావన టచ్ చేశారు. ఈ ఇటీవల రోజుల్లో ఎక్కువగా ఈ ప్రవచనాలు, ఈ ప్రసంగాలకే ఎక్కువ ప్రాచుర్యం, జనాలు తండోపతండాలుగా వెళ్ళడం, వాటి మీదే విపరీతమైన ప్రచారం కానివ్వండి, ఆల్ మీడియాలో దీని గురించి ఎక్కువగా జరుగుతూ వస్తోంది. గురుగారు, ఈ మధ్య రోజుల్లో అవధాన ప్రక్రియ తాలూకా ప్రభావం ఏమైనా సన్నగిల్లిందా? ఏం సన్నగిల్లిందని నేను అనుకోనండి.
ఒకప్పుడు అవధానాలదే జయధ్వానముగా ఉండినది. నేను ప్రారంభించిన రోజులలో జయ జయధ్వానం, జయ జయధ్వానాలు ఉన్నాయి. మళ్ళీ జయ 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 విజయధ్వానాలు మొదలవుతాయి. కానీ మధ్యలో ఎందుకు అలాంటి ఒక అంటే ఏమి కారణం చెప్పలేమండి. కాలము ఒక్కొక్కసారి ఒక్కొక్క వైపు అలా గాలి వీస్తూ ఉంటుంది. దాన్ని మనం ప్రకృతి లక్షణం, దీన్ని ఏమి మనము తప్పు పట్టలేము, ఏమీ అనడానికి వీల్లేదు. దాన్ని కాలము యొక్క కాలం అన్నది ఏముందండి, ప్రవాహము. ఒకసారి ఇలా వచ్చి మళ్ళీ ఇలా అయి ఇలా వెళుతూ ఉంటుంది. ఇలా ఎందుకు వచ్చిందండి, మళ్ళీ ఇలా ఎందుకు వెళుతుందండి అంటే ఏమీ కారణం లేదు, ప్రకృతి లక్షణం అది. అందువల్ల కాల ప్రవాహంలో ఇవన్నీ సహజమే. ఏదైనా మంచిదే కదా. ఒక వాంగ్మయమైనటువంటి ఒక వ్యవహారము నడుస్తున్నది ప్రపంచంలో. అది ప్రవచనమైన, అవధానమైన, కవిత్వమైన, ఏదైనా సరే ఇవన్నీ కూడా వాంగ్మయానికి సరస్వతీదేవి యొక్క విలాస లావణ్యములు. ఇవన్నీ కూడా విలాస లావణ్యములు తప్పనిసరిగా. ఆమె యొక్క మీరు ఇందాక అన్నట్టుగానే ఇప్పుడు ప్రవచనాలు ప్రసంగాలలో ఏదో పోతన చెప్పిన పద్యాలు, నన్నయ్య గారు చెప్పిన పద్యాలు, శ్రీనాథుడు చెప్పిన పద్యాలు, ఏదో శతకాల నుంచి లేకపోతే ఎక్కడో సూక్తుల నుంచి చెప్పడమే గాని స్వయం పాండిత్యం, స్వయం ప్రతిపత్తి, స్వయం ప్రతిభ, స్వయం ప్రకర్ష అందులో ఎక్కడ ఉండదు అన్నది మీరు ఇందాకలే. నేను అలా అనలేదు, సూత్రప్రాయంగా అనలేదు. మీరు వ్యాఖ్యానం చేశారు, అది మీ వ్యాఖ్యానమే. నేను అలా అనను. ఎందుకనంటే ఏ ప్రక్రియను నేను తక్కువ చెయ్యను. చేస్తే అది నాకు లోపము గాని ఆ ప్రక్రియకు లోపం అవుతుందని నేను అనుకోను. నేను అలా అనను. అంటే ఒకటి, ఇలా ఒక రచన, స్వయం కళ, ఒక సృష్టి కళ, విద్య గొప్పది అని నేను భావిస్తాను, అంతవరకే తప్ప ఇంకొకటి తప్పు తక్కువ అని నేను అన్నాను. నేను తక్కువ నేను అనలేదు. సరే, సంతోషం. ఎందుకంటే మీరు మీ అవధానాలలో ఒకరి పద్యాలు చెప్పటం అనేది ఉండదు. స్వయం సృష్టి. శివుడు అంటే పద్యం చెప్పండి అన్నారు. శివుడు అంటే పద్యం చెప్పాలి. నేను వందే శంభు ఉమాపతిం సురగురం వందే జగత్కారణం, చాలా గొప్పది, చాలా గొప్పది. కానీ ఎవ్వని చేజనించు జగమి ఉవనిలో పలు నుండు లీనమై పోతన పద్యం చాలా గొప్పది. కానీ నేను అది చెప్పకూడదు. ఎవడి రుద్రుడు అగ్నిలో, జలములో, ఈ ఓషధి రాశిలో, వివిధ ప్రాణి చయంబులో, జగతిలో, విశ్వాంతరాళంబులో, పవనం బందున ఆకసంబునను, శుంభద్భూమి భాగాని నిండి వసించున్, మరివాని నిన్ను గొలుతున్ నిత్యైక చైతన్యమున్. ఆ క్షణంలో నేను ఈ పద్యం చెప్పాను, అంతే. అదే గొప్ప, అది వెల్లువ. నేను అదే ప్రవాహం, అది ప్రవాహం. ఇప్పుడు మీరు మీ చేసే కార్యక్రమంలో సాహిత్యం అంతా మీదే. అదే మీ అభిప్రాయాన్ని కూడా నేను గౌరవిస్తాను. నేను అనను, అంతే. అదేలేండి. నా జాగ్రత్త ఏమిటంటే నేను ఎవరిని నొప్పించి మాట్లాడటం నాకు అలవాటు లేదు. అందువల్ల నేను అనను. మీ తాలూకా, మీ కళ, మీ అవధానం, నా అవధానం నాకు గొప్ప, మీవి మీకు గొప్ప. బట్ మెయిన్ జనరల్ పబ్లిక్ గా, ఒక మీడియాగా నేను స్వాతంత్ర్యం ఉంది. నేను అబ్జర్వ్ చేసిందే అడిగాను మీరు అనొచ్చు. మీరు ఎందుకు ఈ మధ్య రోజుల్లో నాకు అనిపించింది, ఎందుకంటే మేము మీ అవధానాలు యంగర్ డేస్ లో చాలా అసలు భయంకరంగా ఫాలో అయిన వాళ్ళం. ఈ మధ్యన మీరు ఎందుకు దాన్ని కొంచెం పక్కన పెట్టారా? అలా ఏం లేదండి. ఏం జరిగింది అన్నది పక్కన పెట్టడం ఏమీ లేదు. నేను ఇప్పుడు కూడా చాలా శతావధానాలు చేశాను ఈ మధ్య కాలంలో, చాలా శతావధానాలు చేశాను. కానీ విషయం ఎట్లుంటుందంటే, సహస్రావధానాలు చేశాక శతావధానాలు చేస్తే జనానికి ఏమిటంటే, ఓ పెద్ద బండరాయిని ఎత్తినవాడు చిన్న రాయి మామూలుగా ఎత్తుతున్నాడంటే ఇది ఏం చూద్దాంలే అని అనుకుంటారు. లోకానికి సహజమే, వాళ్ళ తప్పేమీ కాదు. మళ్ళీ అలా ఎత్తినప్పుడు చూస్తారు, అంతే. దాంట్లో రహస్యం. అందువల్ల నేను ఆపినదేమీ లేదు, చేస్తూనే ఉన్నాను. అలాంటి కాలము, ఒక సౌకర్యము రావాలి అమ్మవారి అనుగ్రహంతో, వస్తే జరుగుతాయి మళ్ళీ కాలంలో. కాదు, దానికి మీరు సహస్రావధానాలు చెయ్యకపోవడానికి అలా కాదు. సహస్రావధానం అంటే దానికి చాలా పూనిక అండి. నా సభలన్నీ ఏమిటంటే, నేను మహాసహస్రావధానం అని పేరు పెట్టానంటే, నేను అన్ని పేర్లు నేను పెట్టినవన్నీ నేనే దానికి ఆద్య కర్తను. అంటే కర్తృత్వమే. ప్రపంచంలో ఎవడు కర్త? అమ్మవారే కర్త. ఒకడొకడిని అనుగ్రహించి ఇస్తుంది. ఒరే నువ్వు ఉండరా, ఒక ఏజెంట్ నీ పనిలో ఇక్కడ ఉండరా అని. అలా మహాశతావధానం అని పెట్టాను.
125 మంది పృచ్ఛకులతో విశాఖపట్నంలో చేశాను. 95 ద్విశతావధానం చేశా. సంస్కృత అన్ని సంస్కృతాంధ్రాలే, కొన్ని సంపూర్ణ సంస్కృతం చేశా శతావధానాలు నేను కాశీ, దర్భాంగా అట్లాంటి చోట్ల. అలా తక్కినవన్నీ సంస్కృతాంధ్రాలు. సంస్కృతాంధ్రాలలో చేసే అనుగ్రహం కూడా అమ్మవారు 2 భాషలలో సమానముగా చేసే అనుగ్రహం నాకు ప్రసాదించింది ఈ యుగంలో. అందువల్ల ఆ ద్విశతావధానం చేశాను. అంటే ద్విశతావధానం అంటే 225 మంది పండితులు ఉన్నారు. 25 మంది పండితులు అంటే ఒక 10 మందిని ఎక్కువే పెట్టుకోండి, ఓ 35 మంది ఉంటారు నా సభలో. 25 కూడా ఉండరు, 24 కూడా ఉండరు. సమానము కాదు, ఒక్కటి తక్కువ కూడా కాదు, ఎక్కువే ఉంటారు. అలా నాకు అలవాటు. నా మహాసహస్రావధానములో 1116 మంది అంటే 1200 మంది పాల్గొని ఉంటారు ఆ సభలో. అంటే ప్రతిదీ లెక్కే. బృహత్ ద్విసహస్రావధానం అంటే 2250 మంది ఉన్నారు. ఇట్లా 2116 నేను పెడితే ఇంకొక 150 మంది ఎక్కువే ఉంటారు. ఇలా జరుగుతూ ఉన్నది. నా సభలన్నీ అట్లా జరిగాయి. ఇలా జరిగేటప్పుడు ఇన్ని జరగటానికి ఎంతో ధన వ్యయము, సమయము, అనేక మంది దాతల సహకారము ఎన్నో కావాలి. దీనిలో ఏ ఒక్కటి పూర్ణం కాకపోయినా అది జరగడము కొంచెం వాయిదా పడుతుంది. అది కూడా కాదు, అంటే నా భాష అవి అలాంటివి ఇష్టపడను. వాయిదా పడుతుంది, సంసారపక్షంగా ఉంటుంది అట్లా. అందువల్ల అలాంటి సర్వాంగీణమైన, అందుకే నా సరస్వతిని నేనేం అభివర్ణించినానంటే సర్వాలంకారయుక్తాం సర్వాభరణ భూషిత హార కిరీట కుండల కేయూరాది. కాబట్టి కిరీటములు, కేయూరములు, కుండలములు, హారములు, పాదాంగదములు అన్ని సర్వాభరణములతో సింహాసనాసీనయై కూర్చుంటే మహాసరస్వతి. అది నాగఫణి శర్మ అవధానం. అదే అంటే మీరు మీ మాటల నుంచి కొంచెం అంటే ఈ సమాజాన్ని అడ్రస్ చేసే మాట నేను అడుగుతున్నాను గారు. అంటే ఈ మధ్య రోజుల్లో మీరు చెప్పినట్టుగా దానికి ఎన్నో ఉన్నాయి ఫ్యాక్టర్స్. ఇన్ని ఫ్యాక్టర్స్, డబ్బు కావాలి, మంది మార్బలం కావాలి, దానికి ఒక నాథుడు కావాలి, పూనుకుని భుజాలకు ఎత్తుకునే ఒక నాథుడు కావాలి. అంటే దానికి సంబంధించిన ఆదరణలో ఏదైనా కించిత్తు లోపంగా గాని లేకపోతే తగ్గింపు గనక జరుగుతున్నదా అని మీ తాలూకు అవగాహన మేరకు అట్లా కూడా అన్నానండి. ఏమవుతుందంటే ఆసక్తి ఉండొచ్చు, ఆ శక్తి కూడా ఉండొచ్చు అందరికీ. కానీ వాళ్లకున్న ప్రాధాన్యాలను బట్టి ఒక్కొక్కసారి వీటి మీద దృష్టి పెట్టలేకపోవచ్చు. ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళకి ఏముంటాయంటే వాళ్ళ ప్రాధాన్యాలు, వాళ్ళు ఎంచుకున్న ప్రాధాన్యాలు ఏవో ఉంటాయి వాళ్ళకి. అవి పూర్తి చేశాక చేద్దామని ఉండవచ్చు కొందరికి సహకారము. అందువల్ల నేను ఎవరు ఒకరు సహకరించలేదు కాబట్టి అని కూడా అనను. అన్నింటికీ నేను ఎక్కువగా నమ్మేది ఏమిటంటే కాళీ అంటే ఆమె కాళ అనేదే కాళీ, ఆమె స్త్రీ రూపిణి. ఆమెకు పుంలింగము స్త్రీలింగం ఏమీ లేదు. ఇట్లయితే కాలము, అట్లయితే కాళీ ఆమె. అందువల్ల ఆమె అనుగ్రహము ఎప్పుడు ఏ విషయముల మీద ప్రసరిస్తుందో చూడండి. ఒక చెట్టు ఉంది, అక్కడ ఒక కొలను పద్మముల సరస్సు ఉంది, సూర్యకిరణాలు ప్రసరిస్తున్నాయి. ఆ సూర్యుడు ప్రసరించినప్పుడు ఒక సమయములో చెట్టు నీడ ఉన్నది, అది వికసించలేదు. సూర్యుడు ఇలా వచ్చాడు, అది వికసిస్తుంది. ఇందులో ఎవరిదైనా దోషం ఉందా? ఏమీ లేదు. కాలం. అప్పుడు ఆ చెట్టు పాపం ముందు నుంచే ఉంది కదా, అదేం అడ్డం కావాలని లేదు, అది ఉంది. సూర్యుడు అక్కడ ఉదయించాడు, ఉదయించినప్పుడు ఇలా వస్తున్నప్పుడు ఆ చెట్టును దాటుకొని ఇలా వచ్చినప్పుడు అది వికసిస్తుంది. అంటే కాలమే ఇక్కడ కారణము తప్ప ఎవరూ కారణం కాదు. అంటే మీరు చెప్పింది చాలా పోయిటిక్ గా, చాలా కవిత్వంగానే చెప్పాలి కదా. మీరు పోయిటిక్ గా, చాలా ఫిగరేటివ్ గా, చాలా అద్భుతంగా దాన్ని అలా మలచి చెప్పారండి. చాలా అద్భుతంగా ఉందన్నమాట. కానీ నేను ఈ ప్రాక్టికల్ వరల్డ్ కి ఇలాంటి ఒక ఆర్ట్ ఫామ్ కి సంబంధించినంత వరకు లాస్ట్ 10 years లో జరిగింది ఏంటంటే, ఈ మొబైల్ కల్చర్ గాని ఐటీ కల్చర్ గాని బాగా స్ప్రెడ్ అయిన తర్వాత ఇలాంటి ఒక ట్రెడిషనల్ ఆర్ట్ అన్నది ఏదైతే ఉందో, మీ వల్ల, ఒక మనిషి వల్ల, శ్రీశ్రీ వల్ల ఆ రకమైన కవిత్వం అన్నది ఆయన గ్లామర్ తో పాపులర్ అయింది. పదండి ముందుకు పదండి తోసుకొని
అలాగే దేవులపల్లి గారి వల్ల ఆ భావ కవిత్వం అన్నది పాపులర్ అయింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క నాదుడు ఉంటాడు. ఈ అవధాన కళకి మీరే నాదుడు, మీరే చిరునామా, మీరే సర్వస్వం, మీరే మొత్తం పంచప్రాణాలు. దీనికి మీతోనే ప్రారంభమైంది. ఇప్పుడు మీకు గ్లామర్ ఉన్నంత కాలం ఈ కళ ఎప్పుడు ఎక్కడికి పోదు. మీ వెనకాతలు పరిగెడతారు, మీరు ఆ కళ వెనకాతలు పరిగెడతారు. ఈ మధ్యలో ఎక్కడ ఏ యాంగిల్లో దీనికి వెలితి ఏర్పడుతున్నది అన్నది నా తాలూకా. నేనేమనుకుంటానంటే ఇప్పుడు మనం వెలితి గురించి మాట్లాడుకోవటం కన్నా వెలుతురు గురించి మాట్లాడుకుందాం. వెలితి ఒక అక్షరం తక్కువ, వెలుతురు ఒక అక్షరం ఎక్కువ. ఇప్పుడు పద్మశ్రీ అనేది ఒక రూపం వచ్చింది కదా, కాబట్టి మళ్ళీ కాలం ఒకటి ప్రారంభమైందేమో. బ్రహ్మాండం, మనం అలా అనుకుందాం, పాజిటివ్ గా అనుకుందాం. రాలేదనే దానికన్నా వచ్చిన దానికి మనం ఆనందిద్దాం. దానిలో డౌట్ లేదు. కాలము రాలేదు అనేది ఎందుకు, కాలము వచ్చినది అనుకుందాం. దానిలో డౌట్. నేను అంత సమన్వయంగా ఆలోచించే మనస్సు నాకు అమ్మవారు ప్రసాదించింది. అందువల్ల ఇది ఒక అద్భుతమైన మళ్ళీ పునః ఒక నూతన కవితా అవధాన యుగానికి మళ్ళీ శ్రీకారమే. ఆమె పదపద్మ శ్రీకారము, పదపద్మ శ్రీకారం. చాలా బాగుంది, చాలా. కాబట్టి అలాంటి ఒక వెలుగు మళ్ళీ లేకుంటే కళ అన్నదానికే ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు ఎంత చతురముగా ఇచ్చారు, ఎంత జాగ్రత్తగా ఇచ్చారు, ఎంత ఆలోచనతో ఇచ్చారు, అయ్యో ఎంత పరిశోధనతో ఇచ్చారు, ఎంత వివేకం ఉంది అందువల్ల. ఎందుకంటే ఆ విధంగా ఇచ్చారని నేను భావిస్తున్నా. ఈ కళకి పునరుజ్జీవనం ఒక రకంగా చెప్పాలంటే మీకు ఇవ్వడం అంటే మీరు ఏది తపన పడుతున్నారో 10-12 ఇలా లేదే గురువు గారు అంటున్నారో అది వచ్చేదానికి ఇదంతా రూపమేమో. రూపమే. అంటే ఇలా మీరు బయటికి చెప్పగలుగుతున్నారు. ఈ తపన కొన్ని వేల మంది, లక్షల మంది బయటికి చెప్పలేకపోవచ్చు. అయ్యో ఇలాంటి అవధాన యుగం ఏమిటి మళ్ళీ కనపడలేదే అని. అందరి తపనకే ఇది ఫలమైన రూపం కావచ్చు కాదు, అవును తథాస్తు. కావచ్చు కాదు, అవును. అంటే గురుగారు దీనిలో ఈ కార్యక్రమం ఎంత సరస్వతి స్వరూపమైన, ఎంత ప్రయోగాత్మకమైన, ఎంత పాండితీ ప్రకర్ష పూర్వకమైన కూడా ఇది ఒక లౌకిక ప్రపంచ కార్యక్రమాలలో ఇది కూడా ఒకటిగా మాత్రమే చలామణి అవుతూ రావాలి, వస్తుంది. దానికి అన్ని రకాల సపోర్టు కావాలంటే ఇందులో ఈ కార్యక్రమాలను ఇన్ని సంవత్సరాలుగా మీరు అన్నట్టుగా 52 ఏళ్లగా ఈ కార్యక్రమాన్ని నిరాఘాటంగా నిర్విఘ్నంగా మీరు కొనసాగించిన మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు గాని ఈ కార్యక్రమాన్ని నిలబెట్టడానికి, ఈ కళను బతికించడానికి, ఈ కళ పురివిప్పి ఆడడానికి మీరు ఎదుర్కొన్న సమస్యలు గాని, లేకపోతే ఆ ప్రయోగాలు గాని, ఇబ్బందులు గాని, ఇట్స్ నాట్ ఈజీ. ఒక కార్యక్రమాన్ని ఇన్నాళ్ళు నిలబెట్టాలంటే అవి ఏమైనా మీరు చెప్పగలరా? చెప్తానండి. ఇబ్బంది అంటే ప్రధానమైనది నాకు కవిత్వం చెప్పడానికి, సమస్య పూర్తి చేయడానికి, దత్తపది చెప్పడానికి నేను ఎప్పుడు ఇబ్బంది పడలేదు. కానీ సభ ఏర్పాటు చేసేటప్పుడు ఇబ్బందులే కదా ఉంటాయి. ఇప్పుడు ఈ రోజు కొన్ని వేల మందికి, కనీసం లక్షల మందికో అవధానం అంటే తెలుసు. నేను ప్రారంభించిన నాడు, నేను ద్విశతావధానము చేసిన నాడు కొన్ని వేల మందికే, అంటే సంఖ్య ప్రధానము కాదు, ఆనాటికి ఈనాటికి సంఖ్యలో చాలా భేదం ఉన్నది. చాలా తక్కువ సంఖ్య వాళ్ళకే అవధానం అనేది తెలుసు. నేను రవీంద్ర భారతిలో 5 రోజుల పాటు అవధానము, ఉదయం నుంచి సాయంకాలం, అంటే అది దాన్ని ఇది చెయ్యడానికి, నిర్ణయం చేయడానికి అక్కడికి వెళితే వాళ్ళందరూ వింతగా చూశారు. ఏమంటే అవధానమా అంటే పొద్దు నుంచి చేస్తారా అంటే ఏం చేస్తారండి అని అడిగారు. మనం ఏం చేస్తామో వాళ్ళకి చెప్తే అర్థం కాదు, కానీ చెప్పాలి అర్థమయ్యేటట్లు. అంటే ఏమైనా సినిమా వాళ్ళు వస్తారా, అందరూ వచ్చినా సాయంకాలాలు పెట్టుకుంటారు కదా, మీరు పొద్దు నుంచి ఏం చేస్తారని అడిగాడు. చాలా న్యాయమైన ప్రశ్నే ఆయన వైపు నుంచి. కానీ మనం ఏం చెప్తే అర్థమవుతుంది, ఇలా అందరూ ప్రశ్నలు వేస్తారు నాయన, దీనికి ఇలా సమాధానాలు చెప్తుంటాము అని అంటే, అట్లా ఎందుకు ప్రశ్నలు వేస్తారు, ఎందుకు సమాధానం చెప్తారు అన్నారు అనుకోండి, ఏం చెప్పలేము. ఎట్లా ప్రశ్నలు వేస్తారు, ఎట్లా సమాధానాలు చెప్తారు, అన్ని ప్రశ్నలే, ఏమీ తెలియని వాడికి. ఇలా ఇవన్నీ కష్టాలే కదా. కష్టం అంటే ఇక్కడ జయించాలి ముందు. అదే ద్వారపాలకుని జయిస్తే కదా లోపలికి రాజభవనంలోకి ప్రవేశిస్తాం. ద్వారపాలకుడు మెచ్చుకోవాలి, వాడు సరే అంటేనే లోపలికి పోతాం. నాకేమో అర్థం కాలేదండి అంటే ఆగుతాము. నువ్వెవరయ్యా అర్థం కాకపోవడానికి, నాకు కావాలి అని అంటే నువ్వు ముందు బయటికి లేని ఆయన మళ్ళీ మాట్లాడదామంట, అసలు లేదు ఖాళీ లేదు అంటాడు. అందువల్ల
ఒక సామాన్యుడికి కూడా, అందుకనే నేను చెప్పాను, సామాన్యునకు గూఢ సాహిత్యమందించి, నా నిర్ణయమే, నా దీక్షయే అది ప్రారంభం నుంచి. ఎప్పుడో నేను దశగుణిత అష్టావధానము చేసిన నాడు చెప్పాను, నాకు 25 సంవత్సరాలు 24 సంవత్సరాలు. సామాన్యునకు గూఢ సాహిత్యమందించి, సాహిత్యమున నూతనాస్త్రము సంధించి, శబ్దార్థ జలధులకు వారధులు బంధించి, కీర్తి కర్పూరాల దిశలే సుగంధించి, నడిపించనా నిన్ను నవనీతమూర్తిగా అవధానమా, నా పైన నీకింత అభిమానమా. కాబట్టి సామాన్యుడికి అందేటట్లు, అందుకనే నా తపన, అందుకనే మీ ప్రశ్నకు నా పాఠాన్ని పెట్టాను అందరికి అర్థం కావడానికి. ఆ దిశతావధానంలో అంతకుముందే పెట్టాను అది నేను. దిశతావధానంలో అన్నల గురించి పాట. ఆ రోజుల్లో అన్నల సమస్య ఇవాళ లేదు. ప్రభుత్వాలు అత్యంత సమర్థవంతముగా పనిచేయటము వలన ఇవాళ అన్నల సమస్య లేదు. ఆ రోజు నక్సలైట్ సమస్య. అన్నలని జనజీవన స్రవంతిలో కలిసేటట్లు ఒక పాట పాడండి అన్నారు. నా పాట చాలా ప్రభావం చూపిందని చాలా మంది ఆ అధికారులు చెప్పారు. మీ పాట చాలా పనిచేసిందండి, వాళ్ళ మనస్సును ఇట్లా కదిలించింది అన్నాడు. ముందుకు పోలేక వెనక తిరిగి రాలేక, కాళ్ళ కడ్డపడి ఏడ్చే పసికందును వదలలేక, అడవికి నువ్వు వెళ్ళినావు, ఇల్లు అడివి చేసినావు, రాయివి గాదు తమ్ముడు నువ్వు రాజు, మారితే ఈ దేశానికి రారాజు. చాలా కరుణరసాత్మకంగా ఆశువుగా ఈ పాట వచ్చింది. ముందుకు పోలేక వెనుక తిరిగి రాలేక, రాక్షస సిద్ధాంతముతో రాజీ పడలేక, కాళ్ళ కడ్డపడి ఏడ్చే పసి కందును వదలలేక, ఇల్లు వదలలేక, ఇల్లాలిని వదలలేక. ప్రతివాడికి బంధమే కదా, మనిషే కదా, ఎందుకు వదిలిపోయి క్రూరుడుగా మారిపోయాడు అడవిలోకి? ఇల్లు వదలలేక, ఇల్లాలిని వదలలేక, కాళ్ళ కడ్డపడి ఏడ్చే పసికందును వదలలేక, అడవికి నువ్వు వెళ్ళినావు, ఇల్లు అడవి చేసినావు. ఒక్కటి చాలదా మనిషిని కరిగించడానికి? అలా చాలా మార్పు వచ్చిందని చెప్పారు ఎంతో మంది. అట్లా ఇవన్నీ ఏంటంటేనండి, ఇలాంటివన్నీ ఎందుకు పెట్టాను? ఇది పాట పాడగలిగిన యోగ్యత అమ్మవారు ప్రసాదించింది కాబట్టి మీ ప్రశ్నకు నా పాట అన్నాను. దాన్ని ఇంకా ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్ళాను. స్వరపది అని పెట్టాను. స్వరపది అంటే స్వరం. మామూలుగా మన ఉత్తమ సంగీతంలో కర్ణాటక సంగీతం అంటాము దాన్ని. దాన్ని ఏమిటి, స్వరం ఇస్తాడు. ఒక ఎవరో మహా విద్వాంసుడు బాలమురళీకృష్ణ లాంటి వాడు, ఆయన 4 సార్లు పాల్గొన్నాడు నా సభలో. అట్లా స్వరం ఇవ్వటం, నేను పాడటము, ఇట్లా ఒక మూర్ఛనివ్వడం. అట్లా వాళ్ళు ఒక అంటాడు అనుకోండి, సరిగా అని వాళ్ళ పద్ధతిలో అంటాడు. అంటే దానికి ఆ స్వరానికి నేను చెప్పాలి. అది చాలా శ్రమతో కూడుకున్నది. కరెక్ట్. అట్లాంటివి చాలా. ఇవన్నీ ఎందుకు చేశాను? ఇన్ని విన్యాసాలు. నృత్యపదం చేశాము. ఒక నర్తకురాలు వచ్చి నృత్యం చేస్తుంది, పాట ఉండదు. పాట లేకుండా ఆమె నృత్యం చేస్తుంది. సంగీతము అన్నీ ఉంటాయి, వాద్య సహకారం అంతా ఉంటుంది, నృత్యం చేస్తుంది. ఆమె భంగిమను హావభావ స్థితిని పట్టి ఏ భావముతో ఆమె చేసిందో దానికి పాట నేను పాడాలి. ఇలా లోపలికి వచ్చి ఒక్క 2 నిమిషాల్లో మళ్ళీ వస్తుంది, మళ్ళీ అదే చేస్తుంది. మళ్ళీ అదే చేసినప్పుడు ముందు పాట లేదు, ఇప్పుడు పాట ఉంటుంది. ఆ చేసిన 5 నిమిషాలు 10 నిమిషాలు ఆమె ఏం చేసిందో నేను గ్రహించాలి. ఆమె మత్స్యావతారం చేసిందా, కూర్మావతారం చేసిందా, దేశమాత గురించి దేశభక్తి గీతం చేసిందా, లేదు ఆమె ఒక శృంగార భావంతో చేసిందా, సత్యభామలాగా చేసిందా, అసలు ఈ ప్రసిద్ధమైన అంశాలు ఏవీ కాదు, ఏదో ఒక ఆధునికమైన అంశం ఏమైనా చేసిందా, దాన్ని దృశ్యమును బట్టి చూసి అవే తాళము రాగము అంతా మళ్ళీ మొదలవుతుంది. అదే నృత్యమే ఉంటుంది. ఒక పాట ఒకటి నేను పాడాలి, అదే ధ్వనిలో. మరి పాట ప్రవాహం వెళ్ళిపోతూ ఉంటుంది, ఆ ప్రవాహంలో నేను పాడాలి, మీటర్లో పాడాలి. అది నాకు పరీక్ష. అవి చేశాను. నృత్యపది చాలా పెద్ద వాళ్ళందరూ పాల్గొన్నారు దాంట్లో. అంటే ఇంత తపన దేనికి? ఎవరింత కష్టం పెట్టుకోమన్నారయ్యా అంటే, నేను ఇంట్లో కూర్చొని హాయిగా భోజనం చేసి కూర్చుంటే నాకు ప్రవచనం నా ఇష్టం వచ్చింది నేను చేసేది, ఎవరో అడిగేది కాదు. ఎవరో అడిగితే సమాధానం చెప్పవలసింది అవధానం. కరెక్ట్.
వాడు ఏమడుగుతాడో తెలియదు, మధ్యలో వచ్చింది అడుగుతాడు. అపృచ్ఛకులు కూడా ఉంటారు కదా, అడుగుతారు కదా వాళ్ళ ఇష్టం. అప్రస్తుత ప్రసంగం ఉంటుంది, ఈ ప్రశ్నల్లోనే చాలా కాఠిన్యం ఉంటుంది. అంటే ఇది ఎప్పుడూ కూడా ఒక పరీక్షకు నిలవవలసినటువంటి ఒక పెద్ద ప్రక్రియ ఈ అవధానం అన్నది, కవితా ప్రక్రియ. అది ఏవో అమ్మవారు ఈ మార్గం ప్రసాదించింది, ఇందులో ఉన్నాము, చేస్తున్నాము, 10 మంది మెచ్చుకున్నారు, మెచ్చుకుంటారు, ఏదైనా కర్తవ్యముగా స్వీకరించాము, ముందుకు వెళుతున్నాము. ఇన్ని తపనలు ఎందుకు పడుతున్నామంటే అవధానం అనే ఈ భారతీయ కళ, తెలుగువారి ఒక ప్రత్యేకమైన ఈ కళ, ఇది ఆదరింపబడాలి, ఇది మళ్ళీ భవిష్యత్ తరాలకు అందాలి. కరెక్ట్. తిరుపతి వెంకట కవులు, కొప్పరపు సోదర కవులు, మహాత్ములు ఎంతో గొప్పగా చేశారు. ఆ మధ్యలో అవధానులు లేరా? ఉన్నారు. ఉంటేనే కదా ఇది ప్రసారం సాగింది. కాకుంటే సన్నని ధారగా ఉన్నది, మళ్ళీ దానికి ఒక ఔజ్వల్యం రావాలి. అదే దానికి నాగపడి సినిమాను పెట్టింది అమ్మవారు. మహామహులందరినీ సహకరించేటట్లు చేసింది. ఒక్కడేం చేస్తాను నేను? ఒక పివి నరసింహారావు నిలబడ్డాడు, ఒక ఎన్టీ రామారావు నిలబడ్డాడు, ఒక చెన్నారెడ్డి గారు నిలబడ్డారు. వీళ్ళందరూ ఎవరు? ఒక చంద్రబాబు గారు నిలబడ్డారు, ఒక రేవంత్ రెడ్డి గారు నిలబడ్డారు. అందరూ ఉన్నారు దీంట్లో ఈ పాత్రధారులు. వీళ్ళు పండితులు, ఎంతెంత గొప్ప విద్వాంసులు ఉన్నారు. వాళ్ళు అసలు ఏ వ్యక్తిని లెక్క పెట్టారు ఒక పట్టాన. అవును. అట్లాంటి మహాపండితులు ఇట్లా సింహాసనం మీద కూర్చుంటే ఇలా కూర్చున్నారు. అంటే వాత్సల్యము, ప్రేమ ఉంటేనే కదా. తల్లి పిల్లవాడిని భుజం మీదకి ఎత్తుకుంటుంది. పిల్లవాడు గొప్పవాడని కాదు, ప్రీతి చేత ఎత్తుకుంటుంది భుజం మీదకి. అట్లా మహామహా విద్వాంసులందరూ ఇట్లా కూర్చున్నారు నా సభల్లో. ఆహా అని జయధ్వానాలు చేస్తూ ప్రేమతో అట్లా కూర్చున్నారు. సరస్వతి వాతావరణం ఎలా ఇచ్చింది? ఆమె దయ కాకపోతే. కరెక్ట్. కేవలం ఆమె కటాక్షము కదా. కరెక్ట్. అందువల్ల ఇది అట్లాంటి విషయాలు ఇచ్చారు, అట్లాంటి సమస్యలు. ఏమన్నారు? నాగలితో కర్షకుండు నవలలు వ్రాసన్ అన్నాడు. నాగలితో కర్షకుడు నవలలు ఎట్లా రాస్తాడండి? ఆయన రాసేది ఏంటి? పంట పండిస్తున్నాడు. నాగలితో ఎలా రాశాడు? చాలా కవితాత్మకమైనటువంటి ఒక సమస్య అది. దాన్ని అంతే అందంగా పూర్తి చెయ్యాలి. ఆగ నివాన సిరాగా. నాకు ఆ లలిత కళా తోరణం గుర్తొచ్చింది ఇప్పుడు, అది ఎందుకో మనసులోకి వచ్చింది మీరు అడుగుతుంటే. లలిత కళా తోరణంలో ఇచ్చిన సమస్య ఆగనివాన సిరాగా. నవలలు రాయాలంటే కలములో సిరా కావాలి. ఆగనివాన సిరాగా భాగీకృత భూమి చిత్రపత్రంబు అనగా. ఒక కాగితం కావాలి. అలా దున్నబడినటువంటి భూమి, దున్నబడుతూ ఉన్నటువంటి భూమి ఏమో ఇలా గీతలు గీసుకున్న పత్రములాగా, కాగితములాగా. భాగీకృత భూమి చిత్రపత్రం వనగా ప్రోగౌ ధాన్యాక్షరముల. కలము కదిలే కొద్దీ ఒక్కొక్క అక్షరం పడుతూ ఉంటుంది కాబట్టి నాగలి కదులుతున్న కొద్దీ ఒక్కొక్క బీజము పడుతూ ఉన్నది భూమిలో. పోగౌ ధాన్యాక్షరముల నాగలితో కర్షకుండు నవలలు వ్రాసన్. అద్భుతం, అద్భుతం. ఇంత సార్థకత రావాలి, ఏదో పూర్ణ కాదు. అవునండి. అంతా ఒకసారి పద్యమా కాదు, 2 పాదాలు, 1 పాదం ఒకసారి చెప్పాము, మళ్ళీ 10 రోజుల తర్వాత చెప్పాము. అంత సమన్వయం ఉండాలి కవిత్వంలో. ఆగనివాన సిరాగా భాగీకృత భూమి చిత్రపత్రం వనగా 2 పాదాలు అయిపోయాయి. అవును. కాబట్టి ప్రోగవు ధాన్యాక్షరముల నాగలితో కర్షకుండు నవలలు వ్రాసన్. అద్భుతం, అద్భుతం గురుగారు. ఇది సమన్వయం, ఇది కవిత్వము. కవిత్వము లేకుండా అవధాన పద్యం చెప్పామనుకోండి నిలవదు, గాలికి వెళ్ళిపోతుంటుంది. నాకు ఇచ్చిన అమ్మవారి దయ అనుగ్రహం ఏమిటంటే అది కూడా నా అవధానాలలోని అనేక పద్యాలు విద్వల్లోకములో, సమాజములో చాలా ప్రసిద్ధములు. అందరి నోళ్లలో ఉన్నాయి నా పద్యాలు. అవునండి. మళ్ళీ అటువంటి రోజులు మీరన్నట్టు ఈ పద్మశ్రీకారము ఒక్కొక్కసారి కాలమును ఒక్కొక్క వైపు అది ప్రవాహము మరలుతూ ఉంటుంది. దానికి నిజంగా కూడా నా మనస్సులో ఏ కారణం చెప్పడానికి లేదు. ఎందుకు అప్పుడు అది వచ్చింది ఇప్పుడు ఇది రాలేదు అంటే ఏమి దానికి ఏం కారణం చెప్పలేదు. అంటే వెతుకుతాము, మీరు అడిగారని ప్రశ్న చిత్తశుద్ధిగా నేను కూడా వెతుకుతాను, కానీ ఏం దొరకటంలా. కాలం అనే సమాధానమే వస్తుంది. అందువల్ల అదే లెక్క, దానికి ఎంత వెతికినా దొరకటం లేదు. అయితే ప్రతి ఏడాది పద్మశ్రీల ప్రకటన, ఈ పద్మశ్రీలు రావడం అన్నది ప్రతి ఏడాది మనకు ఒక పరిపాటి మంచిది ఏమండి. కానీ ఎప్పుడు పద్మశ్రీలు వచ్చినా దాని మీద వ్యాఖ్యానాలు, విశ్లేషణలు విస్తృతంగా వెల్లువెత్తి పెళ్లి బుక్కుతాయి.
నార్మల్ గానే. ఇంకా మీడియా ఏంటి, ప్రముఖులు ఏంటి, అందరూ కూడా తలలు పండిన వాళ్ళు, తలలు బోడులైన వాళ్ళు కూడా దీని మీద వ్యాఖ్యానాలు చేస్తారు. ఈసారి కూడా అలాంటి వ్యాఖ్యానాలు వచ్చినాయి. దాని మీద మీ స్పందన ఏంటి? నేనేమనుకుంటానంటే, అసలు ఇది మీరే అన్నారు ఎప్పుడొచ్చినా ఇవన్నీ ఉంటాయని. దీంట్లో ఏమిటంటే ఇది చాలా గొప్ప విషయమే, అలా చర్చించటం కూడా మంచిదే. నా ఉద్దేశం ఏమిటంటే, ప్రతి సంవత్సరం ఎందుకు ఇస్తున్నారండి? ఇంకా ఎవరో ఇవ్వవలసిన వాళ్ళు ఎప్పటికప్పుడు ఉంటారనే వాళ్ళ భావన, ఇచ్చే వాళ్ళ భావన కూడా. ఈ సమాజంలో వీళ్ళందరూ చర్చలు చేసేది కూడా ఏమిటంటే, వచ్చిన వాళ్లకు వచ్చే సరే, రాని వాళ్ళు ఇంకా ఇంతమంది ఉన్నారు కదా అని ఉంటుంది. అది కూడా చాలా న్యాయమే కదా. అవునండి. నేను కూడా ఇది ఎదుర్కొన్నాను. అవునా? అంటే ఎదుర్కొన్నాను అంటే ఏమిటి, నేనేం పట్టించుకోను. ఎవరో అభిమానులు ఉంటారు కదా, ఏంటి గురుగారు మీకు రాలేదు ఈ సంవత్సరం అని అంటుంటారు. నాయన అమ్మవారి దయలే అని అంటుంటా నేను. నాలాగా వాళ్ళు భావించరు. అదేంటి గురుగారు మీరు ఎట్లా అంటారు, అమ్మవారి దయ సరే మేము కూడా కాదనము, కానీ మీకు రావాలి కదా అంటుంటా. దానికి ఏం సమాధానం లేదు. వాళ్ళు చెప్పలేరు, నేను చెప్పలేను, ప్రశ్నించే వాళ్ళు కూడా చెప్పలేరు. మీరు అన్నిటికీ అమ్మవారి దయం తోసేస్తున్నారు. చర్చించుకునే వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్పలేరు. రావాలనే వాళ్ళ తపన, రాని వాళ్లకు రావాలని. న్యాయమే కదా మరి. న్యాయం కదా. ఇప్పుడు ఎవరెవరికి మందకృష్ణ మాదిగ గారికి వచ్చింది, సంతోషం, పరమానందం. బాలకృష్ణ గారికి వచ్చింది, సంతోషం, పరమానందం. మరి అలాగే నాగేశ్వర రెడ్డి గారికి వచ్చింది, చాలా సంతోషం, మహానుభావుడు ఆయన ఆ రంగంలో. అలాగే ఆయన ఎవరు మన మిరియాల అప్పారావు గారు, ఒక ఆయనకు వచ్చింది, సంతోషము. విఆర్ పంచముఖి ఉన్నాడు, ఆయన ఇక్కడెవరికీ తెలియదు. సంస్కృత ప్రపంచంలో చాలా అసాధారణ ప్రజ్ఞాధురీణుడు ఆయన. నాలాగా అవధాని కాకపోవచ్చు కానీ చాలా గొప్ప విద్వాంసుడు ఆయన. ఆయనకు వచ్చింది, సంతోషమే కదా. ఇంకొక ఆయనకు ఎవరికో వచ్చింది, సరే మనం ఉన్నవాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఇలా ఇదంతా గొప్ప విషయమే. నాకు వచ్చిందని ఎంతమంది విద్వాంసులు, ఎంతమంది ప్రజలు ఆనందిస్తున్నారు. నాకు ఆనందం లేదా? ఉన్నది. అయితే రాని వాళ్లకు రావలసిన కర్తవ్యం కూడా ఉంది కదా. నాకు కూడా అనిపిస్తుంది, అయ్యో ఈ మహానుభావుడు కూడా వచ్చింటే బాగుండు కదా అని నాకే అనిపిస్తాయి. ఇది ప్రతి సంవత్సరం ఉంటుంది, ప్రతి సంవత్సరం ఉంటుంది. కాబట్టి ఇందులో చర్చలో దోషము లేదు, చర్చించుకోవలసిందే. ఇంకొకసారికైనా కూడా ఈ పేర్లు వాళ్ళ చెవిన పడవచ్చు కదా. వీళ్ళందరూ పాప ఇంతగా మాట్లాడుకున్నారు, వీళ్ళెవరో ఉన్నారు ఈ పేర్లు అని వాళ్ళు కూడా గుర్తించవచ్చు. ఈ చర్చ వాళ్ళ పరిశోధనకు పనికిరావచ్చు. ఆ దిశగా వీళ్ళ చర్చలు కూడా సాగుతున్నాయని నేను అనుకుంటాను. చాలా సంతోషం. మీరు అమ్మవారు ఊసెత్తనంటే ఓ ప్రశ్న అడుగుతాను. చెప్పండి. ఏంటంటే అమ్మవారి అనుగ్రహం కింద మీరు దాన్ని జమ కట్టకూడదు. ఇప్పుడు మీకు అవార్డు రావడం అన్నది, ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి నోబెల్ వచ్చినప్పుడు కూడా ఆయన 3 సార్లు స్టీమర్ ఎక్కి లండన్ వెళ్ళి, అంతకు ముందు నోబెల్ వచ్చిన WB Yeats చేత తన గీతాంజలి పుస్తకానికి ప్రిఫేస్ రాయించుకుంటే అది అప్పుడు నోబెల్ బోర్డు మీదకి వెళ్ళింది. ఇలాంటి లౌక్య రీతులు ఉంటాయి ఇన్ జనరల్ గా. నోబెల్కే, పద్మశ్రీకి, పద్మభూషణ్లకి, వీటికి కూడా అలాంటి తరీకాలు ఉన్నాయని వింటూ ఉంటాం. అసలు మీకు ఏ పాయింట్ ఫేవర్ చేసింది? మిమ్మల్ని అసలు ఎవరు గుర్తించారు? అసలు మీరు ఎక్కడ బయటకు వచ్చి రొమ్ము విరుచుకుని కిరీటాలు పెట్టుకుని గుర్రాలు ఎక్కి పరిగెత్తే రకం కాదు మీరు. ముక్కు మూసుకుని లోపల పద్యాలు పాడుకునే ఒక పరమ భాగవతోత్తముడు మీరు. మీకు అసలు ఎట్లాగా మీరు? నాగేంద్ర కుమార్ చాలా ఒక మంచి ప్రశ్న వేస్తున్నారు. దానికి మళ్ళీ నా వ్యక్తిత్వానికి ఏమో అంత పరమ గౌరవము ఇస్తున్నారు. రెండు ఒక విలేఖకుడుగా ఎలా అడగాలో సూటిగా అట్లాగా అడుగుతున్నారు. మళ్ళీ అలా అని వదిలేయటంలా. అయితే దీంట్లో రహస్యం ఏమంటే, మీరు అమ్మవారిని వద్దన్నారని కానీ వద్దన్నా తప్పదు నాకు. లోకము శ్లోకము రెండో అమ్మవారే నాకు. శ్లోకం ఒకటే ఆమె కాదు, లోకము కూడా ఆమె నాకు. ఎందుకంటే మీరు ఒక్కటి గ్రహించండి, మీరు గ్రహించగలరు. ఆ కవితా ప్రీతి ఉన్నవాళ్ళు మీరు, అవధానము మీద నాకెంత తపన ఉందో మీ 10 నిమిషాల్లో మీరంత తపన పడుతున్నారు. అవధాన విద్యకు అంత వెలుగు రావాలి అని అంత ఆకాంక్ష మీకు ఉన్నట్టు నేను గ్రహిస్తున్నా. ఉంది, మీలాగా ఇట్లా ఉన్నారు. ఉంటేనే ఈ కళ ఇంత ఉత్తమంగా ఉంటుంది. ఏమీ లేదండి. దీని రహస్యం ఎప్పుడూ కూడా, నేను కొన్ని మహాకావ్యాలు రాశా. సంస్కృతంలో ఒక విశ్వభారతం అనే మహాకావ్యం రాస్తూ, ఆ ఆదిశంకర భగవత్పాదాచార్యుల గురించి రాస్తూ, అందులో ఆయనకి గోవింద భగవత్పాదాచార్యులు మహావాక్యములు బోధించాడు.
సన్యాసం ఇచ్చాడు ఆయన దీక్ష. ఈయనకు సన్యాసము ఇవ్వవలసిన పని లేదు. సహజముగా పూర్ణా నది ఇంటి ముందు పారుతూ ఉంటే ఒకసారి అమ్మా నేను సన్యాసం తీసుకుంటానన్నాడు తల్లితో. తల్లి ఏమిరా నువ్వు సన్యాసం తీసుకుంటే జీవితం ఏం కావాలి నాయన, వంశం ఏమి కావాలి, ఏం వద్దు అలాంటివి మాట్లాడొద్దు అన్నది. అమ్మ అన్నది కదా, అమ్మ మాటను ఎట్లా దాటుతాడు? ఆదిశంకరుడు ఆయన మహాపరమ మాతృభక్తి పరాయణుడు, ఆయన ఎట్లా దాటుతాడు అని ఒకసారి ఒక లీల కల్పించాడు ఆయన. ఈ ఇంటి ముందే నది పారుతుంది, అమ్మ అంత దూరం వెళ్ళి బిందెతో నీళ్లు తెస్తుంటే ఆయన తపశ్శక్తి చేత మా అమ్మను కష్టపెట్టొద్దు తల్లి, నది నీవు ఇలా ఇంటి దగ్గరికి పారు అని కోరాడు. పూర్ణా నది అలా 1 కిలోమీటర్ దూరంలో పారేది, ఇలా వంక తీసుకుని వీడి ఇంటి ముందు పారింది. రోజు మెట్ల ముందే బిందె ముంచుకొని లోపలికి వెళ్ళిపోతుంది ఆమె. బాగుంది, దీని వరకు ఇది సౌకర్యమే, ఇంకో విషయానికి కూడా ఇది అవసరం. వెంటనే ఈయన ఏం చేశాడు, ఓనాడు కాలు ఇలా పెట్టి అమ్మా అమ్మా అని అరిచాడు. అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమంటే మొసలు పట్టుకుంది. పట్టుకుంటే అమ్మాయి ఏం లేదు, నేను సన్యాసం తీసుకుంటాను అని అంటే ఇది వదిలేస్తుంది నన్ను అన్నాడు. ఒరే నువ్వు ఉంటే చాలరా, సన్యాసం అయితే ఏమి, సంసారం అయితే ఏమి, నాయన ఏదో ఒకటి సరే సరే అని అన్నది ఆమె. సన్యస్తోహం అన్నాడు, నేను సన్యాసం తీసుకున్నాను అన్నాడు. మొసలు వదిలింది, పోయింది. ఏమి చిత్రం ఇది, తీసుకున్నాడా? ఎందుకు చెప్తున్నాను ఇది? గోవింద భగవత్పాదాచార్యుల దగ్గరికి వెళ్ళాక మళ్ళీ ఆయన సన్యాసం ఇచ్చాడు. తీసుకున్న వాడికి మళ్ళీ సన్యాసం ఏముంది? నేనేం రాశానంటే రత్న ఏవ, మొదటే ఇది రత్నము. ఈ రత్నమునకు సూర్యకిరణము ప్రసరించినది. గురువు గారు మంత్రోపదేశం అనేది సూర్యకిరణం ప్రసరించింది. ముందే రత్నం అది, దానికి సూర్యకిరణం ప్రసరిస్తే ఎక్కువ వెలుగు అవుతుంది. కానీ తక్కువ వెలుగుందా అంతకుముందు? దానికి ఎంత వెలుగు ఉండాలో అంత వెలుగు ఉంది. లోకానికి అందలేదు వెలుగు, సూర్యకిరణం చేత లోకానికి అందినది. ఇది కూడా అట్లా. అదే నిన్న ఇంట్రడక్షన్ లో చెప్పింది, మీరు మళ్ళీ ఇంకో రూపంలో చెప్పారు. అంటే స్థిరమైన భావన. పద్మశ్రీ ఆయనకు వచ్చిందా, ఆయన పద్మశ్రీకి వచ్చారా అన్నదే ఇక్కడ నా తాలూకు అనాలిసిస్. మీ సౌజన్యం అది. నేను కూడా రెండిటికి పెద్ద భేదమేం చూడను. ఎందుకంటే నేను ఇందాక మిమ్మల్ని అడగడానికి కారణం ఏంటంటే సార్, ఎన్టీ రామారావు గారు లాంటి మహానుభావుడికి, యుగ పురుషుడికి భారతరత్న తప్పిపోయింది. ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు లేరు. ఇప్పుడు రావాలి, కోరదాం రావచ్చు, అంతే వస్తుంది కూడా. ఎందుకంటే అంత గొప్పవాడికి దీంట్లో ఒక రహస్యం ఉందండి. మోడీ అన్న వ్యక్తి ఒక అద్భుతమైన వ్యక్తి, భారతదేశ ప్రధానమంత్రిగా కూర్చున్నాడు ఇవాళ. ఆయన మహారథుడు, అతిరథుడు అయిన పివి నరసింహారావు వంటి మేధావి, అంతటి ప్రధాని ఇంతవరకు ఎవరున్నారు? ఎవరు లేరండి. అటువంటి వానికి భారతరత్న ఇచ్చాడన్నవాడు ఎట్లాంటి వాడు? మోడీ గారు. అవును. మరి ఒక ఎన్టీ రామారావు లాంటి మహనీయుడికి ఆయన ఎందుకు ఇవ్వడు? నా ఉద్దేశం ఇస్తాడు అని. ఆ ఘట్టమైంది, ఈ ఘట్టం కూడా జరుగుతుంది. అంటే కొన్ని ఎంత గొప్పవైనానండి, కాలం అన్నింటికన్నా కాలం అన్నియున్ చేయును, కాలము విచిత్రము దుస్తరము ఎట్టివారికి అన్నాడు భాగవతంలో. కాలము అనేది అన్నింటికన్నా గొప్పది. వ్యక్తులు చాలా గొప్పవాళ్లే. పివి నరసింహారావు 14 భాషల్లో మహాపండితుడు. 3 గంటల పక్కన కూర్చుని అవధానం అంటే ఏమిటి, కంప్యూటర్ అంటే ఏమిటి, ఎంత అద్భుతంగా ఆయన ఒక పిహెచ్డి పరిశోధన పట్ట గ్రంథములాగా మాట్లాడాడు 3 గంటలు. అంత గొప్ప ప్రసంగం ఎవరు ఇచ్చి ఉండరు అవధానం మీద. ఇస్తే నేనే ఇవ్వాలి, అవధానిని కాబట్టి. సహజంగా నేను అవధానిని కదా, నేను ఇవ్వాలి. కానీ అవధాని కాని వాడు మహామేధావి కాబట్టి ఆయన ఇవ్వగలిగాడు ఆ ప్రసంగం. అట్లా ఇచ్చాడు. మరి అటువంటి ఆయనకు భారతరత్న ఇవాళ ఈయన ఇచ్చాడు. ఆ వ్యక్తి యొక్క గొప్పతనం కాలము పట్టింది, దానికి సమయము స్వీకరించింది. అట్లాగే ఎన్టీ రామారావుకైనా ఇస్తాడు. ఎవరికైనా, మనకు ఎవరికి ఏ వైభవము వచ్చినానండి, అది కాలము. కాళీదేవి అంటే సరస్వతే. ఆమె నీలా సరస్వతి అన్నారు ఆమెను. కాళిని నీలా సరస్వతి, నీల సరస్వతి అన్నారు. నీలా సరస్వతి. ఆమె శ్యామల అన్నారు. శ్యామల. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. కాబట్టి శ్యామలాదేవి ఆమె. శ్యామలాదేవి. ఈ సనాతన ధర్మం మీద చాలా పెద్ద వ్యవహారం నడుస్తుంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సనాతన ధర్మము ఆ పేరులోనే ఉన్నది కదండి. సనాతనము ఏ మతము పుట్టని నాడు పుట్టినటువంటి మహాధర్మం ఇది. ఆ సనాతన ధర్మం. సనాతనం అంటే
సదాతనం ఎప్పటికీ ఉండేది, నిన్న నేడు రేపు ఉండేది, ఎప్పటి నుంచో ఉన్నది, ఎప్పటి నుంచో ఎప్పటిదాకానో ఎప్పటికీ ఇప్పటికీ అని అన్ని అర్థాలు చెప్పుకోవాలి దానికి. అలాంటిదే సనాతన ధర్మము. ప్రపంచములో ఏ దేశములోనైనా ఉందా ఒక స్నానానికి అంత వైభవం ఉందా? ఒక స్నానం చెయ్యడానికి అన్ని కోట్ల మంది, రోజుకు 1.5 కోటి జనము పోటీబడి మునిగి స్నానాలు చేయటం ప్రపంచవ్యాప్తంగా వస్తున్నారు. ఈ దేశం వాళ్లే కాదు. అక్కడ పాప పరిహారము పుణ్యా లాభము అనే ఒక కారణము చేత ఎవడు ఒక పత్రిక వేయలేదు, ఒక ప్రకటన చెయ్యలేదు, మీరు రాండి అని పిలవలేదు, మీకు అవకాశాలు చేస్తామనలేదు. వచ్చినందుకు వీళ్ళేం చేయాలో తంటాలు పడి ఇబ్బందులు పడి పాపం ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఒక స్నానం అన్న ఒక 2 అక్షరాలకు ఎంత వైభవం ఉంది ఈ ధర్మములో. మరి సనాతన ధర్మం అంటే వైభవం అదే. ఒక నదికి ఏ దేశాలు అన్ని ప్రపంచం ఎల్లడలా నదులు లేవా? ఎందుకు పూజ చేయరు? కుంకుమ పసుపు వస్త్రములు సమర్పించి హారతి ఎందుకు ఇవ్వరు? ఏ దేశంలోనైనా ఈ దేశంలోనే ఎందుకు ఇస్తారు? ఒక పర్వతమునకు పూజ చేయటం అనేది ఎక్కడైనా ఉందా? ఈ దేశంలోనే ఉంది ఈ వైభవం. భాగవతం నుంచి మొదలైంది. అయ్యా ఇంద్రుడు మెచ్చలేదు, ఈ గోవర్ధన పర్వతమునకు పూజలు చేశారు. నిజంగా పర్వతము పూజనీయము కాదా? అందరికీ కలప ఎక్కడి నుంచి వస్తుంది? నదులు ఎక్కడి నుంచి పారుతాయి? వర్షం ఎట్లొస్తుంది? పర్వతాలు ఉంటేనే కదా. సాధారణం సైన్స్ చదువుకుంటే ఇదంతా తెలుస్తుంది. కానీ మన వాళ్లకు సైన్స్ కన్నా సైన్స్ వాళ్ళు ఉత్తమ కక్షలో ఉన్నవాళ్ళు, ఇవన్నీ తెలిసే కదా అవి చెప్పారు. నువ్వు చాలా పర్వతం చాలా గొప్పది, నువ్వు చెప్పేదని వాళ్ళు చెప్పి పూజ చేయరా అన్నారు. నీళ్లు గొప్పవని ఎందుకు చెప్పారు? భూమి గొప్పదని ఎందుకు చెప్పారు? మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత. నేల భూమి గురించి కవిత్వం చెప్పారు వేదంలో. ఎవరో మట్టి అని కవిత్వం రాశామండి, చాలా అధునాతనం అని చెప్తుంటారు. ఇప్పుడు నువ్వు గొప్పవాడివే కావచ్చు, కానీ నీకు ఎప్పుడో చెప్పారు మట్టి గురించి కవిత్వం, నువ్వు కొత్తగా ఈరోజు సృష్టించలేదు. మట్టి చెట్టు భూమి అన్ని చెప్పారు ఆ రోజుల్లో వాళ్ళు. పుట్ట గట్టు అన్నిటినీ దేవతా స్వరూపంగా చూశారు. వాల్మీకము పుట్ట అన్నాడు, అందులో నుంచి పుట్టాడయ్యా వాల్మీకి అన్నాడు. ఆయన మహారామాయణం రాశాడు మరే కదా. అందువల్ల ఇది ఏంటంటే అన్ని వైపులా ఈ దీనిలో ఉన్న మాహాత్మ్యము. నాగేంద్ర కుమార్ గారు, నాయన నేనేమంటానంటే వైభవము రావాలి అని జీవితమంతా దీనికోసమే తపిస్తూ ఉన్నవాళ్ళము. మీ తపన మాకు చాలా ఇష్టమైనది. కారణం ఏమంటే మాలాగే మీరు కూడా ఇలా తపన పడుతున్నారు కదా, అంటే ఇలా ఎంతో మంది పడుతున్నారు అనే దానికి మీరు మాకు కనపడతారు. అందరూ కనపడటానికి సాధ్యం కాదు. ఎప్పుడో కనపడుతుంటారు, పాపం రాస్తుంటారు. గురువు గారు పద్మశ్రీకి మీరే గౌరవము అంటుంటారు. ఎలా ఏమి చెప్పినా సత్యం ఒకటే, అందులో పవిత్రత అండి. మీలాంటి వాళ్ళకి ఒక బిరుదు వస్తే ఆ బిరుదుకు పవిత్రత. అందువల్ల ఈ వాతావరణం అంతా ఏమి సూచిస్తుంది అంటే ఆ అవధానం విద్య యొక్క సరస్వతి యొక్క వైభవాన్ని సూచిస్తుంది. అంతేనే, ఇది కావాలని కోరుతున్నారు ప్రజలు. అవును, ఇది సారాంశం అందులో. అది జరుగుగాక. కరెక్ట్. వేటూరి సుందరమూర్తి గారు ఒక మంచి మాట అన్నారండి. ఎవరైనా రచయితని పొగిడితే ప్రశంసిస్తే అది ఆ రచయితది కాదు నాయన, నెత్తి మీద ఉన్న అమ్మవారిది అది. అంతే కదా. ఒకసారి ఆ మాటలు గుర్తొచ్చే మీరు మాట్లాడుతుంటే చాలా సంతోషం గురుగారు. రామాయణం అంత గొప్పగా రాసిన తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థ వాక్యబద్ధం రఘువర చరితం ముని ప్రణీతం. ముని చిన్న మాట అయిపోయింది చూడండి. ముని ప్రణీతమైన రఘువర చరితము గురించే గొప్పగా చెప్పారు. ముని కూడా ఆయన రాసిన చరిత్ర గొప్పతనమే. నేను ఇది రాశాను అనలేదు. తదుపగత సమాస సంధియోగం. ఎలాంటి సమాసము క్లిష్టంగా మనస్సుకు చెవికి కఠినంగా ఉండకూడదు ఆ ఉపయోగించే సమాసము. తదుపగత సమాస సంధియోగం. ఆ సంధి చాలా క్లిష్టంగా ఉండకూడదు. కవిత్వం అదే కదా రహస్యం. వాల్మీకి సూచన చేశాడు కవిత్వం ఎట్లుండాలో. సమాస సంధియోగం సమ మధుర ఉపనత అర్థ వాక్యబద్ధం. ఒక వాక్యం మాట్లాడితే ఎగుడు దిగుడులు కింద మీద పడ్డట్టు ఉండకూడదు. సింటాక్స్ సమ మధుర ఉపనత అర్థ. చెప్పదలచిన అంశము అందులో సారాంశముగా మృదువుగా వచ్చేటట్లుగా ఇన్ని విశేషణాలు వేశాడు. సమ మధుర ఇంపుగా ఉండాలి. ఉపనత అర్థ వాక్యబద్ధం. రఘువర చరితం ఇంత చేసే ఆయన చరిత్ర. ముని ప్రణీతం
దశశిరసశ్చ వధం నిశామయధ్వం వినండి అన్నాడు. అందువల్ల ఇది ఏదైనా విషయ గౌరవము, విషయమునకు ప్రాధాన్యం. ఇవాళ మీ దాని ముఖంగా నేను ఇంకా అంటే అందరూ ఎట్లా మీరైతే భావన చేస్తున్నారో పెద్ద పెద్ద వాళ్ళందరూ, వాళ్ళకి నిజంగా క్షణం తీరిక లేదు, దీని మీద దృష్టి పెట్టేంత తీరిక ఉండదు. కానీ వాళ్ళ మనస్సుల గొప్పతనము అట్లా కేంద్ర ప్రభుత్వము, మన 2 తెలుగు ప్రభుత్వాలలో ఒక చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక అభినందనలు రాయటం, ఆయనకున్న పనిలో రాయగలిగినంత ఇది కాదు. ఒక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయనకి ఎన్ని పనులు ఉంటాయి, 1,00,000 పనులు ఉంటాయి తెల్లవారితే, కానీ ఈ వచ్చినందుకు ఒక అభినందన రాయటము. అలాగే అక్కడ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన మహానటుడు, పైగా ఉప ముఖ్యమంత్రి, కర్తవ్యాలు చాలా ఉన్నాయి. కానీ ఆయన ఒక ప్రత్యేకమైన భాగంలో నాగఫణి శర్మ గారికి ఇది అందరికీ రాశారు. అట్లా నాకు కూడా వారు ఒక అభినందనలు. అలాగే అక్కడ విద్యామంత్రి లోకేష్ గారు, ఇంకా చాలా మంది పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల నుంచి రాస్తున్నారు. మా విశ్వవిద్యాలయానికే ఈ గౌరవం వచ్చినట్లు భావిస్తున్నామని రాస్తున్నారు. ఆ ఉపకులపతులు, వైస్ ఛాన్సలర్స్ వాళ్ళందరూ, వాళ్ళు ఎంత సహృదయత, ఎంత ప్రేమమయంగా ఉన్నారు చూడండి. నిజంగా పండితులు ఎవరైనా ఈర్ష్యపడాలి, కానీ అలా లేదు. నేను అట్లాంటి వాళ్ళని చూడలేదు. మీరు అలా అంటారు గురుగారు. మాడుగుల నాగపణి శర్మ గారికి పద్మశ్రీ అని అనౌన్స్ అవగానే ప్రపంచం ఒక్కసారి దద్దరిల్లిపోయింది. ఈయనకి ఎలా వచ్చింది పద్మశ్రీ, అసలు ఈయన ఎవరు రికమెండ్ చేశారు, అసలు ఎవరు ఈయన్ని గుర్తించారు, అసలు కకావికలం అయిపోయింది ఒక భాగం అంతా. ఒక విభాగం కకావికలం, చెల్లా చెదురు అయిపోయింది, గందరగోళం వచ్చేసింది. సరే, మీ అభిమానులు, మీ అవధాన కళని ప్రేమించే వాళ్ళు ఆనందపడ్డారు, పరవశం అయ్యారు, అదంతా ఉండగా ఇంకొక పక్కన భూమి ముక్కలుగా దద్దరిల్లిపోయి గందరగోళం వచ్చేసింది. మీకు నాకేమో ఈ పద్మశ్రీ క్రియేట్ చేసినంత కమోషన్ ఇప్పటి వరకు పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన తర్వాత ఏ పద్మశ్రీకి రాలేదు. ఎందుకంటే ఇట్ ఇస్ ఎ సైలెంట్ మ్యాన్స్ సౌండ్. ఒక నిశ్శబ్ద వ్యక్తి తాలూకా ఇది ఒక విస్ఫోటనం. ఇది ఎప్పుడు బయటకు వచ్చి, అదే నేను చాలా బాగా గుర్తించి అన్నారు. మీరేదో ముక్కు మూసుకొని తపస్సు చేసుకొని మీ పద్యాలు మీరు చెప్పుకుంటే అదే పని చేసుకుంటూ ఉన్నాను. నిజానికి నాకు కూడా ఆశ్చర్యమే, ఆనందం ఎలాగో ఉన్నది. అంటే ఆ పద్మశ్రీలు రావడానికి వేరే గొడవ ఉన్నది, అది వేరే. కానీ మిమ్మల్ని ఈ విషయంలో నరేంద్ర మోడీ గారిని మెచ్చుకోవాలి. ఇక్కడ ఒక తెలుగు భాషలో అవధాన కళ అన్నది ఒకటి ఉన్నది, దానికి సంబంధించిన శ్రేష్ఠుడు, శిష్టుడు, విశిష్టుడు, వశిష్ఠుడు ఒక ఆయన ఉన్నారు. ఆయనకి ఇవ్వాలని గుర్తించాడే నరేంద్ర మోడీ గారు. ఆయనకి శతదా సహస్రదా సరస్వతి సంవత్సరంలో ఆయనకి అభినందనలు, శతాభినందనలు తెలియదు. కానీ 52 ఏళ్లుగా దీన్ని మెచ్చుకుంటూ, ప్రశంసిస్తూ, ఆస్వాదిస్తూ, అనుభవిస్తూ ఉన్న తెలుగు ప్రజలు ఎంత గొప్పవాళ్ళండి, ఎంత గొప్పవాళ్ళు. వాళ్ళు ఇలా దాన్ని ఒక సామాన్యుడు ప్రశంసిస్తాడు, అది పెద్ద కిరీటము. ఒక ఆయన రాశాడు ఇట్లా మీరన్నట్టుగా, అంటే వాళ్ళు ఎప్పుడూ ఇట్లాగే మాట్లాడుతుంటారు. మా గురువు గారు అంటేనే సరస్వతి, మా గురువు గారు అంటేనే అవధానము, ఆయన కదిలితేనే అవధానం, ఆయన పంచగడితే అవధానం, ఆయన కండువా వేస్తే అవధానం, ఆయన చెయ్యి ఎత్తితే అవధానం అంటుంటాడు. నాకన్నా వీళ్ళు అవధానాన్ని ఎంత గొప్పగా చూసారో అని నేను ఆనందిస్తుంటాను. అభిమానం. అందుకని ఇదంతా ఏంటంటే అమ్మవారి యొక్క ఒక లీల, కాలము యొక్క ఒక అనుగ్రహ లీల ఉంటుంది నాగేంద్ర కుమార్ గారు. దాని యొక్క ఒక సౌందర్య రూపం, అంతే, సౌందర్య లహరి, కాలం తాలూకు సౌందర్య లహరి. చాలా సంతోషం గురుగారు, మిమ్మల్ని చాలా శ్రమ పెట్టి మిమ్మల్ని చాలా సేపు కూర్చోబెట్టాం. కాకపోతే ఏంటంటే అవతల వెనకాతల సరస్వతి వారు, ముందు పుంభావ సరస్వతి. కాబట్టి ఈ సమాగమం, ఇది చాలా సంగమం చాలా అందంగా ఉంది, బాగుంది, రసవత్తరంగా ఉంది, మనోప్రఫుల్లితంగా ఉంది, హాయిగా ఉంది, ఆనందంగా ఉంది. అది ఈ పుంభావ సరస్వతి మాడుగుల నాగపణి శర్మ గారికి పద్మశ్రీ బిరుదు వచ్చిన సందర్భంగా మా హిట్ టీవీకి ఆయన తగినంత టైంని కేటాయించి ఆయన అభిమానులతో మా ద్వారా ఎంతో విషయాన్ని పంచుకున్నారు ఆయన. అలాగే మాకు కూడా చాలా గొప్ప సమాధానాలు చెప్పారు. అండ్ వారికి మీ తరఫున, మా యాజమాన్యం సిబ్బంది అందరి తరఫున, మా అభిమానుల తరఫున, అందరి తరఫున శతధ సహస్రధ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ గురుగారు. సంతోషం, ఆశీర్వచనం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.